అదనమాట సంగతి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంక వీడియో సంగతికొస్తే మీరు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉండరు. నేను ఏ ప్లేస్ గురించి చెప్తున్నానో. సో, హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఒక మంచి స్పాట్, ఒక డ్రైవ్‌లో అలా పోయి ఇలా వచ్చేసేలాగా వన్ డే ట్రిప్ నేను సజెస్ట్ చేస్తున్నా ఈ ప్లేస్ ద్వారా. సో, ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి మనం మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్తే నైట్ వరకు ఫినిష్ చేసుకొని మళ్ళీ మన సిటీకి మనం రిటర్న్ అయిపోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడికి వెళ్ళటానికి. ప్రిఫరబుల్ ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసి కార్ ఉంటే బెస్ట్. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో మనం వెళ్ళొచ్చు. బైక్ మీద కూడా చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారో లేదో తెలీదు. సో, మన రూట్ వచ్చేసి పటాన్ చెరువు మీదుగా జహీరాబాద్, అక్కడి నుంచి మనం తెలంగాణ కర్ణాటక బార్డర్కి రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్‌గా మన ప్లేసెస్ తిరిగేవి అక్కడే ఉంటాయన్నమాట. సో, నేను చెప్పినట్టు ట్రాన్స్‌పోర్ట్ ఒకటి మనం సెట్ చేసుకుంటే మనకి అదర్ ఎక్స్‌పెన్సెస్ ఏమీ ఉండవు. అండ్ ఫుడ్ కూడా బెటర్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఒక పిక్నిక్ లాగా చేసుకుంటే ఇంకా చాలా కలిసొస్తుంది బయట తినే కంటే. అండ్ అక్కడ తినడానికి ఏమీ దొరకవు. మళ్ళీ జహీరాబాద్ వచ్చి ఏదైనా రెస్టారెంట్ చూసుకొని తినాలి. బెటర్ మీరు ఇంట్లోంచి పిక్నిక్ లాగా ఏమైనా వండేసుకొని తీసుకొని వెళ్తే మీకు కూడా మనీ సేవ్ అవుతుంది. అండ్ అక్కడ మనకి అవైలబిలిటీ కూడా ఇష్యూ ఉండదు. రూట్ విషయానికి వస్తే మనం పటాన్ చెరువు దాటిన తర్వాత జహీరాబాద్ వరకు కంప్లీట్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనకు దగ్గర 3 అవర్స్ పడుతుంది మన లొకేషన్కి వెళ్ళడానికి. సో, అక్కడి నుంచి మనం కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఫారెస్ట్ ఏరియా లోపలికి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మనం మన వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరికి వెళ్తాం ఫస్ట్ లొకేషన్. అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ స్పాట్ వచ్చేసి మనకు ఒక తాండా వస్తుంది. ఆ తాండా దాటిన వెంటనే మనకి బార్డర్ వచ్చేస్తుంది అనమాట. ఏది కర్ణాటక బార్డర్. అక్కడే మన వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫస్ట్ లొకేషన్ ఉంది. సో, ఈ రోడ్ జర్నీని అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎలాగో చీకటి అయిపోద్ది కాబట్టి వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్ జర్నీ చాలా బాగుంటుంది. కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత ఆ బార్డర్లో మనకు ఆ లష్ గ్రీన్ మొత్తం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో, మన లొకేషన్ చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి ఎగ్జాక్ట్గా బార్డర్కి అవతల ఉంటుంది, పక్కనే ఉంటుంది అన్నమాట. సో, ఈ చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి కర్ణాటకలో రిజర్వ్డ్ ఫారెస్ట్ అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు అండ్ లెస్ క్రౌడెడ్ కూడా. ఫోటో తీసుకుందాం. కర్ణాటక బార్డర్. సో, నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను, అది ఇగ్నోర్ కొట్టండి. సో, బేసిక్గా ఆ రోజు వెదర్ మాకు చాలా బాగా కలిసి వచ్చింది. మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతాం కదా చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. స్టార్టింగ్లో నేను చెప్పినట్టు టికెట్స్ అవి ఏమి ఉండవు, మనం లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక నేచర్ స్పాట్ అంతే, మనకి అన్నీ ఓపెనే ఉంటాయి, మనం వెళ్ళి జస్ట్ విజిట్ చేసుకోవడమే. సో, ఇక్కడికి బేసిక్గా చాలా మంది కార్స్ అండ్ బైక్స్లో వస్తారు. రైడర్స్ ఎక్కువ వస్తారనమాట, దూరం ప్లేసెస్ నుంచి వాళ్ళకి గ్రూప్స్గా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో, మనం అలా వెళ్తే ఒక దగ్గర రైట్ తీసుకుంటే ఇక్కడ రథం సింబల్ కనిపిస్తుంది. ఇది దాటిన తర్వాత మనకి ఒక డెడ్ ఎండ్ లొకేషన్ వస్తుంది అనమాట. అక్కడే మన పార్కింగ్ స్పాట్. మా వాళ్ళు చూడండి మార్నింగ్ ఏం తినలేదని చెప్పి ఇంకా కూర్చొని రిలాక్స్ అయి తింటున్నారనమాట. మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. సో, 11 కల్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో, ఇక్కడికి ఏం చూడడానికి వచ్చామనేది మీ క్వశ్చన్, రైట్? సో, మనం పార్కింగ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్కి కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం కొండ మీద ఉన్నామన్నమాట. ఆ కొండ మీద నుంచి కొండ కిందకి వెళ్తే రిజర్వాయర్ వ్యూ కనిపిస్తుంది. సో, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే గొట్టంగుట్ట వ్యూ పాయింట్. మనకి యాక్చువల్గా ఈ ఏరియా పేరు గొట్టంగుట్ట అని వస్తుంది అనమాట. సో, గొట్టంగుట్ట వ్యూ పాయింట్. ఇక్కడ మనం ఫొటోస్ దిగేసుకొని వీడియోస్ తీసేసుకొని మళ్ళీ కిందకి ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలి. కిందకి వెళ్తే మనకి వాటర్ రిజర్వాయర్ స్పేస్, ఇక్కడ నుంచి కొండల వ్యూ మొత్తం కనిపిస్తుంది. మేజర్గా ఈ స్పాట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే నేచర్కి దగ్గరగా ఉండాలి. అంటే మన సిటీ నుంచి నేచర్ ఇంత దగ్గరగా, ఇంత తక్కువ వన్ డే ట్రిప్లో వెళ్ళొచ్చేదైతే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ట్రిప్ అని నేను చెప్తాను. సో, మధ్యలో ఇలాంటి కోతులు కనిపిస్తూ ఉంటాయి, మనం దీన్ని ఇగ్నోర్ కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. వన్స్ మనం కిందకి వెళ్ళిపోయిన తర్వాత రిజర్వాయర్ డైరెక్ట్ వ్యూ మనకు ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. అంటే కొంతమందికి నేచర్ అంటే పెద్ద ఎక్కని వాళ్ళకి ఏముంది ఇక్కడ, దీనికోసం మనం కిందకు వచ్చాం ఇది చూడ్డానికి అని ఉంటుంది. కానీ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడ మనం కొంతసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఏమైనా సామాన్లు తెచ్చుకొని ఇక్కడ పైనుంచి తెచ్చుకొని వండుకోవచ్చు కూడా. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఫర్ ఫోటోషూట్స్ అనమాట. కొంతసేపు ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళిపోయాము. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడే, అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడే కొంచెం ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. మరీ పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు నడవలేరు, కొంచెం ఎత్తెత్తుగా ఉంటుంది ఎక్కేటప్పుడు, మనకే కొంచెం ఆయాసం వస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఇంకా ట్రబుల్గా ఉంటుంది కదా. సో, మనం పార్కింగ్ నుంచి బయటకు వచ్చాక నాకు అక్కడ ఒక వాచ్ టవర్ లాగా కనిపించింది. ఫెన్స్ లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ పైకి ఎక్కి వ్యూ ఎలా ఉంటుందా అని చెప్పేసి మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. సో, ఇది మన పార్కింగ్ దగ్గరే పక్కనే ఫెన్స్ కట్ చేసి ఉంటుంది. సో, అందులోంచి లోపలికి వెళ్తే ఈ వాచ్ టవర్ ఉంటుంది. పైకి వెళ్ళాక కూడా సేమ్ వ్యూ, మనం అక్కడి నుంచి ఎలా వ్యూ చూసామో ఇక్కడ కూడా వ్యూ అలానే ఉంటుంది. కానీ బాగుంది, కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి బాగుంది. సో, ఈ వాచ్
ఫ్లవర్ నుంచి ఏంటంటే మనం చుట్టుపక్కల వ్యూ అంతా చూడొచ్చు. ఈ గుడి కనిపిస్తుంది కదా, ఇక్కడే పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి లెఫ్ట్ కిందకి నడుచుకొని వెళ్తే మన గొట్టంగుట్ట వ్యూ పాయింట్ అండ్ కిందకి వెళ్ళిన తర్వాత రిజర్వాయర్ వచ్చింది. సో ఊరికే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారని వీడియోలో పెట్టాను ఫోటో. ఓకే, ఇక్కడ నుంచి మనం రిటర్న్ నెక్స్ట్ ప్లేస్ చంద్రంపల్లి డ్యామ్ అనమాట. అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఆఫ్టర్నూన్ వరకు మీరు చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరే ఉంటే అక్కడే మంచి స్పాట్ చూసుకొని చక్కగా లంచ్ చేసేయండి. దాని తర్వాత ఈ చంద్రంపల్లి డ్యామ్కి వెళ్ళండి. ఈ ప్లేస్ కూడా నేను ప్రిఫర్ చేసేదైతే ఆప్షనల్, నేను చూపిస్తా వ్యూస్ అవి ఎలా ఉన్నాయో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేదంటే ఇది స్కిప్ కొట్టేయచ్చు. సో మనకి చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కానీ ఈ ప్లేస్లో కానీ నెక్స్ట్ ప్లేస్లో కానీ ఎక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఏముండవు, ఎంట్రీ ఛార్జెస్ కూడా ఏముండవు. డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేసేసుకోవడమే. సో ఈ గేట్ దగ్గర మనం పార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి ఒక 5 minutes వాక్ చేస్తే మనకు చంద్రంపల్లి డ్యామ్ కనిపిస్తుంది. బేసికల్గా ఏంటంటే మనం ఇందాక ఒక రిజర్వాయర్ వెళ్ళాం కదా, ఇది కూడా అదే రిజర్వాయర్. మనం ఒక సైడ్ వెళ్ళాము, ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ చిన్న డ్యామ్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కొండల వ్యూ అంతా చివరి వరకు మనకు కనిపిస్తుంది. సో ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ ఇటు నుండి ఈ కొండ సైడ్ నుంచి ఆ కొండ సైడ్ వరకు రూట్ ఉంటుంది. అంటే ఈ వాటర్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వాటర్ వరకు రూట్ ఉంటుంది. సో మనం అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటే చివరి దాకా వెళ్ళి మళ్ళీ అటు నుండి ఇటు వచ్చేయడమే అనమాట. సో నడిచే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే లేదు. మేము కొన్ని ఫోటోషూట్స్ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మనది వాటర్ ఫాల్స్ అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళడానికి మనకు 1 hour పడుతుంది. సో మేము వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర లంచ్ చేయలేదు, సరే ఆగుదాంలే అని చెప్పేసి. సో అందుకే ఒక స్పాట్ చూసుకొని కుక్ చేసుకున్నాము. సో మేము హెవీ ఐటమ్స్ ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ పాల ప్యాకెట్ తీసుకున్నాం దారిలో, అండ్ దానికి కావాల్సిన కాఫీ ప్యాకెట్, షుగర్ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. దాని తర్వాత మ్యాగీ చేసుకుందామని చెప్పేసి ఈ ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. అండ్ సాల్ట్, పెప్పర్ కొంచెం తెచ్చుకొని మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అంటే మనకు తక్కువ టైంలో ఈజీగా అయిపోయేది మ్యాగీ. సో చికెన్ తినేవాళ్ళం మేము కొన్ని చికెన్ బైట్స్ తెచ్చుకొని చికెన్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ మా మమ్మీ వెజ్, సో మా మమ్మీ ఫస్ట్ వెజ్ తీసేసుకుంది, అందులో దాని తర్వాత మేము చికెన్ యాడ్ చేసుకున్నాం. మా తమ్ముడు ఏం చేశాడు, మధ్యలో ఒక గుడ్డు కొనుక్కొని మళ్ళీ ఆ గుడ్డును కూడా యాడ్ చేసుకుని వాడు ఏదేదో చేసుకున్నాడు అనమాట. సో ఎప్పుడు బయటకు వస్తే ఎక్కడన్నా బయట తినాల్సి వస్తుంది రెస్టారెంట్స్లో. సో ఇలా ఒకసారి పిక్నిక్ చేసుకుందామని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. మాకు దొరికిన స్పాట్ కూడా సెట్ ఉండే. ఆ ఓనర్ గారు ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇక్కడైతే చాలామంది వచ్చి చేసుకున్నట్టు మాకు తెలిసింది. చాలా మంచిగా అనిపించింది. ఓకే, దెన్ మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ చంద్రపల్లి డ్యామ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, సో వెళ్ళే దారిలో మనకి రోడ్ అంతా మొత్తం ఇలా రాళ్ళేసి ఉన్నాయన్నమాట. కొంచెం టిపికల్ రోడ్ ఉంది, అంటే నీట్గా వెళ్ళిపోయేలా లేదు. దీనివల్ల మాకు కొంచెం టైం అయింది. యాక్చువల్లీ అక్కడ ఆగి మేము కుక్ చేసుకున్నాం కదా, సో మాకు లేట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏది క్లోజ్ ఉండదు, కానీ చీకటి అయిపోతే మనం వ్యూని ఎంజాయ్ చేయలేం, దేన్ని ఎంజాయ్ చేయలేం కదా. సో అందుకని స్పీడ్గా వెళ్దాం అనుకున్నా కూడా రోడ్లు సహకరించలేదు. సో ఏంటంటే అప్పుడు మేము వెళ్తున్నప్పుడు పొద్దున్న నుంచి వాన పడలేదు. సడన్గా ఈవినింగ్ 5 అయింది, 5:30 దాటిపోయింది యాక్చువల్లీ. అప్పుడు వాన స్టార్ట్ అయింది. వ్యూ అయితే అద్దరిపోతుంది, వాన పడుతుంది. అరే నాయన ఏంది నాయన మధ్యలో ఈ వాన అని అనుకున్నాం అనమాట. సో మనం వెళ్ళే దారిలో మధ్యలో ఈ చిన్న చిన్న తాండాలు వస్తాయన్నమాట. ఇవన్నీ దాటుకొని వెళ్తే మన లొకేషన్ వచ్చేస్తుంది. ఫైనల్లీ మన స్పాట్కి వచ్చేసాము. యాక్చువల్లీ మనం వచ్చే దారిలో పెద్దగా ఎక్కువ క్రౌడెడ్ ఉండదు. మనం అటు ఇటు గ్రీనరీ ఉంటుంది, ఒక రోడ్డు ఉంటుంది, అలా వస్తూ ఉంటాం. ఎక్కువ వెహికల్స్ అటు ఇటు తిరగవు. ఏంటి ఎవరు లేరు అనుకున్నాం, కానీ ఆ పార్కింగ్ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా మంది బైక్స్, కార్స్లో కనిపించారనమాట. బేసిక్గా మేము వెళ్ళింది సండే అయినా కూడా అంత అక్కడ రష్ లేదనమాట. ఎందుకంటే ఇది లెస్ క్రౌడెడ్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ చాలా మందికి తెలీదు బేసిక్గా, దానివల్ల ఈ ప్లేసెస్ బతికిపోయినాయి. ఫైనల్లీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మన తెలంగాణ కర్ణాటక బార్డర్. అఫీషియల్గా అయితే ఇది తెలంగాణలో ఉన్నట్టే. మనం ఇందాక వెళ్ళిన చించోలి వచ్చేసి కర్ణాటకలో ఉన్నట్టు, ఇది వచ్చేసి తెలంగాణలో ఉన్నట్టు అనమాట. మనం మ్యాప్స్లో చూసుకుంటే గనక. అసలు మేము వెళ్ళినప్పుడు వెదర్ ఉంది, అప్పుడే వాన పడి ఆగిపోయింది అనమాట. మేము కూడా కొంచెం తడిసిపోయాం, చినుకులు పడుతున్నాయి. అండ్ ఆ వాటర్ ఫాల్స్ కూడా పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. బట్ స్టిల్ ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ చంద్రంపల్లి డ్యామ్ అండ్ కమ్ హియర్. అప్పుడు మీరు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది, చీకటి అయిపోతుంది. అంటే ఫారెస్ట్ ఏరియాలోంచి బయటికి వెళ్తే మనకి స్ట్రీట్ లైట్స్ అవి ఉంటాయి కదా. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఓకే, డ్రైవింగ్ అంతగా అలవాటు లేని వాళ్ళైతే అంటే వెళ్తున్నప్పుడే మనము సిటీ బయటకు వెళ్ళిపోవడం బెస్ట్. అంటే జహీరాబాద్ వరకు వెళ్ళిపోతే అక్కడ నుంచి మనం హైదరాబాద్ రిటర్న్ అయిపోవచ్చు మంచిగా నైట్ వరకు. ఇప్పుడు ఒకసారి ఓవరాల్ మ్యాప్ ఓవర్వ్యూ చూపిస్తాను నేను. సో చూసారు కదా, మనం జహీరాబాద్ దగ్గర నుంచి లోపలికి ఫారెస్ట్ ఏరియా లోపలికి ఎంటర్ అవుతాము. సో మనం వెళ్ళాల్సిన చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చంద్రంపల్లి డ్యామ్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఇక్కడ చూసారు కదా, చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ రిజర్వాయర్కి ఇటు ఉంటుంది, చంద్రంపల్లి డ్యామ్ రిజర్వాయర్కి ఇంకో సైడ్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇది మొత్తం వాటర్ స్ట్రీమ్ ఏరియా. మనం వన్ సైడ్ గొట్టంగుట్ట వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ స్పాట్కి వెళ్తాం.
వన్ సైడ్ ఆఫ్ రిజర్వాయర్‌కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి రౌండ్‌గా డ్రైవ్ చేసుకొనొస్తే చంద్రంపల్లి డ్యామ్. ఇక్కడికొస్తే ఇటు నుండి ఇవి మొత్తం వ్యూ కనిపిస్తదనమాట. అది రెండిటికి డిఫరెన్స్. అండ్ ఇక్కడ వన్ అన్‌ఎక్స్‌ప్లోర్డ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ అండ్ యూ కెన్ డూ సమ్ రీసెర్చ్. యాహ్! సో, చంద్రంపల్లి డ్యామ్ ఇక్కడుంది గదా! ఇక్కడ చించోలి ఫారెస్ట్ ట్రెక్ అని ఒక స్పాట్ ఉంటుంది. అంటే మనం ఈ డ్యామ్ నుంచి ఇటువైపు నడుచుకొనెళ్తే ఈ వాటర్ ట్రెక్ స్పాట్ ఒకటుంటుందనమాట. సో, ఇది గూడా మీరు ఎక్స్‌ప్లోర్ జేయొచ్చు. ఇదేంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా లోపల నుంచి ట్రెక్కింగ్ జేసుకుంటూ మనం ఈ రిజర్వాయర్ వాటర్ స్ట్రీమ్ దారి గుండా ఈ మొత్తం ప్లేసెస్‌ని మనం కవర్ జేయొచ్చు. సో, బేసిక్‌గా ఇది గూడా ఒక ఫారెస్ట్ ట్రెక్ ఉంది. లోపలికి ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ ఐ హావ్ సీన్ ఇన్ గూగుల్ మ్యాప్స్‌లో గానీ, యూట్యూబ్‌లో అక్కడక్కడ ఇన్‌స్టాలో చూసాను. సమ్ బ్యాక్ ప్యాకర్స్ ఇక్కడ ట్రిప్ చేస్తారు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఎక్స్‌ప్లోర్ వాళ్ళు ఈ రూట్ మొత్తం ఇలా వెళ్లి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఏముండదు, లోపల లోపల నుంచి ఏమైనా చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ గానీ, చిన్న చిన్న ఫాల్స్ గానీ మనకి దొరకొచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ద స్పాట్. సో, ఈ చంద్రంపల్లి డ్యాము ఆప్షనల్, వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. చించోల్లో చూసుకొని మీరు ఇక్కడ తెలంగాణ బోర్డర్‌లో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్‌కెళ్ళొచ్చు. లేదంటే మీరు అది కూడా కవర్ చేసుకోవచ్చు. సో, ఇదండి వన్ డే ట్రిప్ డీటెయిల్స్. మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ కల్లా వైండ్ ఆఫ్ చేసుకొని రిటర్న్ హైదరాబాద్ బ్యాక్ అయిపోవచ్చు. సో, నేను ఎప్పుడూ అడిగేదే సబ్స్క్రైబ్ చేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను టార్గెట్. హ్యాపీగా ఉంది. సో, నెక్స్ట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేసి ఇలానే సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा। आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं।